వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మంచినీళ్ల ట్యాంక్ స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్న షేక్ కాసిం అతని అనుచరులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణం లెనిన్ నగర్ కాలనీలో 30 సంవత్సరాల నుండి అన్ని వర్గాల ప్రజలను ఇక్కడే నివాసం ఉంటున్నాం. అప్పటిలో రైతు కూలీ సంఘ నాయకులు విశ్వమోహన్ రెడ్డి మాకు ఇళ్ల స్థలాలు కేటాయించే టైంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వారికి ఇళ్ల స్థలంతో పాటు మంచినీటి వసతి కొరకు 2 సెంట్ల స్థలం కేటాయించి దానిలో చేతి పంపును నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ఆ స్థలం అన్ని వర్గాల వారికి ఉపయోగకరంగా మారుతుంది. అదే క్రమంలో గత కొద్ది రోజుల క్రితం మంచినీళ్ల వాటర్ ట్యాంక్ నిర్మాణం కొరకు మేమందరం కలిసి నిర్మాణం పనులు చేపడుతుండగా పక్కనే ఉన్న షేక్ కాసిం అలీ సనాఫ్ రసూల్ అనే వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తుల సహకారంతో నిర్మాణం పడగొడుతూ ఈ స్థలం నాదేనని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ కనీసం మహిళలని సభ్యత లేకుండా అసభ్యకర పదజాలంతో బూతులు మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈరోజు పోలీస్ వారి సహకారంతో మా మీదికి వచ్చి బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని నిలిపివేయాలని చూస్తున్నాడు. కనుక ప్రభుత్వం వారు దీనిపై విచారణ జరిపి షేక్ కాసింపై చర్యలు తీసుకుని అన్ని వర్గాలకు ఉపయోగకరంగా ఉన్న నీళ్ల ట్యాంక్ స్థలాన్ని కాపాడి మంచినీళ్ల వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నాం. షేక్ బాంబీ, షేక్ జహీరాబీ, షేక్ మున్ని, వేల్పూరి రాములమ్మ, మురికిపొడి సురీష, సంధ్యపోగు ఏసమ్మ, ఓర్సు ఆదలక్ష్మి, పెండ్యాల బడేమియా, షేక్ లతీఫ్, షైక్ సైదాబీ, సంధ్యపోగు మరతమ్మ, కొండరాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల మించి ఏం చేశాడు? 30 సంవత్సరాల మించి లేని చోటు ఇప్పుడు నాదని అడ్డం తిరుగుతుండు. ఇప్పుడు ఈ జనానికి మొత్తం ఆ మేలు చేసుకోవాలని మేము అనుకుంటుంటే ఇప్పుడు వచ్చి అడ్డం తిరిగి పోలీసులను పిలుచుకొచ్చి కొట్టెత్తాము చేస్తామని పైకి ఎగబెట్టేస్తున్నారు. మరి అదేమనంటేనేమన్నా జనాన్ని పిలుచుకొచ్చి కమ్మిచ్చి ఇది చేస్తాడు చేసి మళ్ళీ మా చోటు మాది అని అడ్డం తిరగటానికి అవకాశం లేదు. ఇది మా నలుగురిది పంప కింద వదిలేసుకున్నాం. నలుగురికి అడిగాము సాయం చేయమని, వాళ్ళు సాయం చేస్తున్నారు. చేసే వాళ్ళని కూడా తగాత పెట్టుకొని పంపిస్తున్నారు. అదే అనంటే లంజల్లారా కోస్తానని తగాత పెట్టుకొని కొట్టబోతున్నారు. ఆడవాళ్ళే ఎగబడుతున్నారు. మాకేదైనా సరే మీరే మేలు చేయాలని. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ఈ జన సమాజం అంతా కూడా మాట్లాడొచ్చింది ఏంటంటే గత 97 నుంచి కూడా ఈ స్థలం ఒకటి మాకు మంచినీళ్ళకి సంబంధించి కానీ ఏదైనా వివాహానికి సంబంధించి కానీ ఈ స్థలం అనేది మేము వాడుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ ఒక కులానికి సంబంధించి కాకుండా అనేక వర్గాలు కూడా వాళ్ళ వివాహాలు కానీ ఏదైనా మంచి చనిపోయినా కానీ మంచి జబ్బరాలకు కానీ ఒక 2 సెంట్లున్నర ప్లాట్నే మేము వాడుకోవటం జరిగింది. 97 నుంచి కూడా రసీదు కట్టుకొని దాన్ని ఒక కులానికి సంబంధించి కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలు కూడా దాన్ని ఇప్పుడు దాకా కూడా ఉపయోగించుకోవడం జరిగింది. విషయం ఏంటంటే మేము అప్పటి నుంచి కూడా దానికి ఒక రసీదు కట్టుకుంటూ వస్తున్నాం. పట్టా అనేది ఒకరి పేరు మీద చేపించకుండా అది అందరి పేరు మీద ఉందని చెప్పేసి దాన్ని మేము అట్లా పెట్టుకొని ఎవరి పేరు మీద కూడా పట్టా చేపించకుండా 97 నుంచి ఇప్పుడు దాన్ని ఇప్పుడు దాకా కూడా కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు కొంతమంది అటువంటి ఈ వైసీపీ సంబంధించినటువంటి మీకు సాయం చేస్తాము, మీకు బిల్డింగ్ కట్టిస్తాము అని చెప్పేసి మా దగ్గరకు వచ్చినా కానీ మా చేతైన కాడికి మేము కట్టుకుంటాం సార్ అని చెప్పేసి అనేము. మా పళ్ళు మేము తలా 10 రూపాయల కాడికి వేసుకొని ఇంటికి కాసిన వేసుకొని మేము దానికి కొన్ని కార్యక్రమాలు చేసుకోవటం మొదలుపెట్టిన సందర్భంలో ఈ ఇంటి పక్కన ఉంటాయి ఈ స్థలం పక్కన ఉన్నటువంటి కాసిం అనే అతని పేరు షేక్ కాసిం, తండ్రి పేరు రసూల్ అనే అతను ఫస్ట్ ఏమో ఆ స్థలానికి సంబంధించి ఒక అడుగు మీ స్థలంకి వెళ్ళి ఉండదని చెప్పేసి చెప్పాడు ఒకసారి. మళ్ళీ రెండోసారి అడిగితేనే 2 అడుగులు ఉందని చెప్పాడు. ఇంకోసారి మూడోసారి మేము పని వర్క్ జరుగుతున్న సమయంలో ఈ స్థలం అంతా నాది అను, మీకు అసలు స్థలమే లేదని చెప్పేసి మా మీద అడ్డం తిరిగేసి దాని మీద తగాద పెట్టుకొని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు దాని పని కార్యక్రమం జరుగుతున్న సమయంలో పోలీసులను తీసుకొచ్చి వాళ్ళ మీదకి ఎగబడేయటం, బూతులు మాట్లాడటం